జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి మీ సన్నిధిలో కూడుకొని నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యేసుప్రభునే మా కన్నులెదురు ప్రదర్శింపజేయమని, వినివారందరికీ క్షేమకరమైన మేలుకరమైన మాటలు మాకు అనుగ్రహించమని, వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరిని కూడా క్షేమంగా నడిపించమని, మాకందరికీ కావలసిన వర్తమాన వాక్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభు ప్రేమించి మనకిచ్చిన ఈ విశేషమైన సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అనే దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే యుగయుగాలు మనందరి ద్వారా దేవుని నామానికే మహిమ కలుగును గాక, ఆమెన్. అలాగే చేరువచ్చిన దేవుని ప్రజలని మీకు అందరికీ యేసు ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. రోమీలకు రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. చూడండి. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును అని అన్నారు. తర్వాత 7వ వచనం చివరి లైన్లో ఏమని చూడండి. 7వ వచనం చివరి లైన్లో, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అక్కడ మనకి ఎన్ని పిలుపులు కనబడుతున్నాయి? 2 పిలుపులు. మొట్టమొదటిది ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు దేవుడు నన్ను పిలిచాడు అని అంటున్నాడు. అయితే 7వ వచనం చివరి లైన్లో ఏమంటున్నాడు? మిమ్మలను దేవుడు క్రీస్తు వారుగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాడు. అంటే ఎన్ని పిలుపులు ఉన్నాయి? 2 పిలుపులు ఉన్నాయి. ఒకటి ఏంటి? అపోస్తలుడుగా ఉండడానికి, రెండవది క్రీస్తు వారుగా ఉండడానికి. అంటే ప్రభు పిలుపు ఏ విధంగా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో నాయకుడుగా ఉండడానికి పిలుపు, రెండోదేమో విశ్వాసిగా ఉండడానికి పిలుపు. 2 పిలుపులు ఒకటి కాదు, 2 పిలుపులకి వ్యత్యాసం ఉంది. అయితే నాయకుడైనా లేదా విశ్వాస అయినా ఇద్దరు ఎక్కడ కొనసాగాలి? సంఘంలోనే కొనసాగాలి. అంటే సంఘంలో ఉన్న సంఘానికి 2 పిలుపులు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి నాయకుడిగా దేవుడు పిలిచాడు, రెండోదేమో క్రీస్తు వారిగా ఉండడానికి పిలిచాడు. అయితే వీళ్ళిద్దరూ సంఘంలోనే ఉన్నారు. సంఘంలోనే ఇద్దరు ఏం చేయాలి అని అంటే, ఒకసారి పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మీ పిలుపును ఏర్పాటును మీరు ఏం చేసుకోవాలి? నిశ్చయం చేసుకోవాలి. ఎందుకంటే మనమందరూ పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం. మనందరూ ఎవరు? పిలువబడిన వారు. పిలువబడిన మనం పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి లేదా? పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలంటే పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలి. అంటే ఎక్కువగా మనం ఎలా పిలువబడ్డాం, ఎవరి ద్వారా పిలువబడ్డాం, ఏ వెలిచి ప్రభు మనల్ని పిలిచాడు, ఎలా పిలిచాడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని పిలిచాడు అన్నదాన్ని మనం ఎక్కువగా ఏం చేయాలి? మన పిలుపుని ఏర్పాటును మనం ఏం చేసుకోవాలి? నిశ్చయం చేసుకోవాలి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మొదటి వచనంలో మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏముంది? పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి చూడండి. తర్వాత ఏముంది? మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. అంటే ఒక నాయకుడైనా లేదా చెప్పండి సంఘంలో కొనసాగుతున్న విశ్వాస అయినా, అంటే నాయకుడు అంటే సేవకుడు, రెండోది విశ్వాసుడు, ఇద్దరు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పిలుపుకు తగినట్లుగా ఏం చేయాలి?
జీవించాలి. పిలుపుకు తగినట్లుగా వీళ్ళు జీవించాలని అంటే ఖచ్చితంగా వీళ్ళు పిలుపుని ఏర్పాటుని ఏం చేసుకోవాలి? నిశ్చయం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ పిలుపును నిశ్చయం చేసుకోవాలంటే వీళ్ళు నిరంతరము ఏం వినాలి? వాక్యం వినాలి. ఆ వాక్యాన్ని ఏమన్నాడు 2వ వచనంలో? 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మీరు ఎందుకు వచ్చారు అని అంటే అనుభవ జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చారు. ఎవరిని గూర్చి? అది వ్యక్తిని గూర్చిన అనుభవ జ్ఞానం కాదు మనం నేర్చుకుంటుంది, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. అంటే సంఘములో దేవుడు సేవకుని పిలిచాడు, రెండోది విశ్వాసిని పిలిచాడు. ఇప్పుడు విశ్వాసి ఒక క్రమమైన జీవితాన్ని జీవించాలి, సేవకుడు ఒక క్రమమైన జీవితాన్ని జీవించాలి. దాన్ని నేను ఏమంటున్నానంటే పిలుపుకు తగినట్లుగా జీవించాలి. పిలుపుకు తగినట్లుగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా ఇరువురికి ఏం అర్థం కావాలి? ఏర్పాటు అర్థం కావాలి. పిలుపును గూర్చిన ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలి. పిలుపును గూర్చిన ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి ఏం పడమన్నాడు? జాగ్రత్త పడని అన్నాడు. జాగ్రత్త పడ్డం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం వింటూ ఉండాలి. ఎప్పుడైతే పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మనం వింటూ ఉంటామో అది సేవకుడైనా చెప్పండి, విశ్వాస అయినా. అంటే సంఘములో ఉన్నవారు నిరంతరం పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎవరైతే ఎక్కువగా వింటారో అప్పుడు వారు మాత్రమే విశ్వాసి సహోదరుని పట్ల ఎలా నడుచుకోవాలన్నది అతనికి అర్థమవుతుంది, సేవకుని పట్ల ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది. ఇప్పుడు రెండోది చెప్పండి. సేవకుడు పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఆ సేవకుడికి ఏం అర్థమవుతుంది? అతడు విశ్వాసి పట్ల ఎలా నడుచుకోవాలన్నది కూడా అర్థమవుతుంది. వినండి, అంటే ఒక విశ్వాసి పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకోవడం వల్ల ఆ విశ్వాసికి ఏమర్థమవుతుంది అంటే తన సహోదరుని ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, రెండోది సేవకుని ఎడల ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు సేవకుడు పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకోవడం వల్ల సేవకుడు కూడా ఏమర్థమవుతుంది? విశ్వాసి ఎడల ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది, లేదా మందను ఎలా నడిపించాలో తెలుస్తుంది, మందను ఎలా కాయాలో తెలుస్తుంది. అంతేకాదు తన సహోదరుని ఎడల ఎలా నడుచుకోవాలో కూడా అతనికి తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసులకు తగినట్లుగా నడుచుకుంటాం, రెండోది దేవునికి తగినట్లుగా కూడా నడుచుకుంటాం. చూడండి, యోహాను గారు రాసిన పత్రికలో ఉందన్నమాట. యోహాను గారు రాసిన యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను గారు రాసిన 3వ పత్రిక చూసారా? యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? విశ్వాసికి తగినట్లుగా. కనిపించిందమ్మా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎలాగా? విశ్వాసికి తగినట్లుగా. ఇప్పుడు 7వ వచనం చూడండి. 7వ వచనం కావలసిన మాట పట్టుకోండి. దేవునికి తగినట్లుగా. కనిపించిందా? మెరిసిమి కనబడలేదా? 7వ వచనంలో ఉందన్నమాట. 5లోనేమో విశ్వాసికి తగినట్లుగా, 7వ వచనంలో దేవునికి తగినట్లుగా అని అన్నాడు. అంటే ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు లేదా ఒక నాయకుడు పిలుపును గూర్చిన ఏర్పాటును ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటున్నాడో అంటే అర్థం ఏంటి? పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఎక్కువగా వింటున్నాడో అప్పుడు ఏం చేస్తాడు? విశ్వాసికి తగినట్లుగా నడుచుకుంటాడు, రెండోది దేవునికి తగినట్లుగా నడుచుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే పిలిచిన వానికి తగినట్లుగా నడుచుకుంటాడు. ఇప్పుడు వాస్తవానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు నేను ఎక్కువగా ఏం వినాలి? ప్రభుని గూర్చి వినాలి. ప్రభుని గూర్చి వినడం అంటే క్రీస్తు సాక్ష్యాన్ని వినాలి. ఏం చెప్పండి? దేన్ని? క్రీస్తు సాక్ష్యాన్ని వినాలి. ఇంకోటి ఏంటంటే క్రీస్తు ప్రేమను వినాలి. మీకు తెలుసు కదా క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎడల్పు, ఎత్తు ఎంత మనం ఏం చేయాలి? నిరంతరం తెలుసుకోవాలి. అంటే క్రీస్తు సాక్ష్యం వినడం. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో ఉంటుంది, క్రీస్తు సాక్ష్యాన్ని వినాలి. రెండోది ఆయన ప్రేమ పొడవు యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక ప్రకారం 3వ అధ్యాయం ప్రకారం ఆయన ప్రేమను తెలుసుకుంటున్నాం. క్రీస్తు సాక్ష్యాన్ని వింటున్నాం, ఆయన ప్రేమను తెలుసుకుంటున్నాం, లేదా ఆయన కృపా మహదైశ్వర్యాన్ని ఎరుగుతున్నాం. కూడి వచ్చిన ప్రతిసారి ఆయన సాక్ష్యం వింటున్నాం, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని ఎరుగుతున్నాం. రెండోది ఆయన ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు మనం తెలుసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం ఇదంతా.
పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడైతే ఒక విశ్వాసి తెలుసుకుంటాడో, పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం ఒక నాయకుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఆ నాయకుడు విశ్వాసులకు తగినట్లుగా నడుచుకుంటాడు. 2, దేవునికి తగినట్లుగా నడుచుకుంటాడు. ఒక విశ్వాసి పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకుంటే విశ్వాసులకు పట్ల తగినట్లుగా నడుచుకుంటాడు. 2వది దేవునికి తగినట్లుగా నడుచుకుంటాడు. ఇదే విషయాన్ని నేను మరింత జ్ఞాపకం చేస్తాను. చూడండి, తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11 తన రాజ్యమునకు మహిమకు మిమ్ములను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా, చెప్పండి, దేవునికి తగినట్లుగా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం ఎక్కువగా వినటం వలన చెప్పండి, దేవునికి ఏం చేస్తాం? మనం తగినట్లుగా జీవిస్తాం. ఇప్పుడు నేను ఎలా అంటున్నాను? దేవునికి తగినట్లుగా లేదా విశ్వాసులకు తగినట్లుగా మనం ఎప్పుడు జీవిస్తాం? ప్రేమను తెలుసుకున్నప్పుడు, వెరీ గుడ్. ఇంకా ఆయన గురించిన సాక్ష్యం విన్నప్పుడు, ఇంకా ఒకటి పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం, 2వది క్రీస్తు సాక్ష్యాన్ని ఎక్కువగా వింటున్నాం, 3వది ఆయన ప్రేమను. ఎప్పుడైతే ఆయన ప్రేమను, ఆయన సాక్ష్యాన్ని ఎక్కువగా మనం వింటున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనం దేవునికి, చెప్పండి, తగినట్లుగా నడుచుకుంటాం. దేవునికి తగినట్లుగా మనం ఎప్పుడైతే నడుచుకున్నామో ఆటోమేటిక్గా మనం ఎవరికి తగినట్లుగా నడుచుకుంటాం? మనుషులకి, అంటే విశ్వాసులకు తగినట్లుగా కూడా మనం నడుచుకుంటాం. ఒక మాట అండి, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవాడు ఆటోమేటిక్గా ఎవరిని ప్రేమించగలుగుతాడు? సహోదరుని ప్రేమించగలుగుతాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మనుషుల్ని ద్వేషించి వాడు దేవుని ప్రేమించినట్టు కాదు. అసలు మొదట మనం దేవునికి తగినట్లుగా జీవిస్తే ఆటోమేటిక్గా ఎవరికి తగినట్లుగా జీవిస్తాం? సహోదరులు కూడా మనం తగినట్లుగా జీవిస్తాం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, అసలు మనం దేవునికి తగినట్లుగా జీవించాలన్నా, 2వది విశ్వాసులకు తగినట్లుగా మనం జీవించాలన్నా ముందు మనం పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానాన్ని ఏం చేయాలి? ఎక్కువగా నేర్చుకోవాలి. అసలు ప్రభు మనల్ని ఎక్కడి నుండి పిలిచాడు? ఒక మాట అడుగుతున్నాడు, ప్రభు ఎక్కడి నుండి పిలిచాడు అని అంటే పాపంలోంచి పిలిచాడు. ఇంకా చీకటి, వెరీ గుడ్. ఎక్కడి నుంచి పిలిచాడు ప్రభు మనల్ని అని అంటే, పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరేం చేయబడ్డారు? పిలబడ్డారు. మరి అంతకుముందు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. అంటే చీకటిలో నుండి, చెప్పండి, వెలుగులోనికి ప్రభు మళ్ళీ ఏం చేశాడు? పిలిచాడు. 2వది ఎక్కడి నుంచి పిలిచాడంటే చీకటిలో నుంచి పిలిచాడు. ఎలా పిలిచాడు? మరి ఎలా పిలిచాడు? మీ మంచితనాన్ని బట్టి పిలిచాడా? ఆయన కృపను బట్టి పిలిచాడా? ఆయన కృపను బట్టి పిలిచాడు. గలతీ 1:6లో ఉంది, ఆయన కృప చేత మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి పిలిచాడు. ఎలా పిలిచాడు? చెప్పాలి. ఎక్కడి నుండి పిలిచాడు? చీకటిలోంచి పిలిచాడు. ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? మీ మంచితనాన్ని బట్ట, దేవుని కృపను బట్ట? అదే చెప్పండి. ఎలా పిలిచాడు? ఆయన కృపను బట్టి. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి. నేను ఎలా, ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? చూడండి ఎందుకు పిలిచాడు. గలతీ 1:6 చూడండి. గలతీ 1:6, గలతీ 1:6 మిమ్ములను పిలిచాడు. చెప్పండి, ప్రభు ఎలా పిలిచాడు మనల్ని? ఎలా పిలిచాడు? కృపను బట్టి. పేతురు గారి మొదటి పత్రిక 2:9 చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలోంచి. ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? కృపను బట్టి. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి. ఎలా పిలిచాడు? కృపను బట్టి. ఇప్పుడు వినండి ఎందుకు పిలిచాడు అన్నది ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం.
ఎందుకు పిలిచాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకు దేవునికి స్తోత్రం. 11 కూడా చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా, నేను ఎలా అంటున్నాను, పిలిచాడు. ఎవరి మహిమకు కీర్తి కలగడానికి? దేవుని మహిమకు కీర్తి కలగడానికి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నా ద్వారానండి. అది నీ ద్వారా దేవుని నామానికి ఏం కలగడానికి? కీర్తి కలగడానికి, లేదా మహిమ కలగడానికి. 14 వచనంలో కూడా అదండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన మనలను పిలుచుకున్నాడు. నేను 3 చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకట్లో నుంచి పిలిచాడు. ఎలా పిలిచాడు? కృపచేత పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎవరికి? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. వినండి, దేవుని మహిమకు కీర్తి కలగడం అంటే ఆయన తగినట్టుగా నడుచుకోవడమే. ఎప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది? మన ద్వారా దేవుని నామానికి ఎప్పుడు మహిమ వస్తుంది? వాక్యాన్ని బట్టి జీవించినప్పుడు, వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించినప్పుడు, వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. నేను ఎలా అంటాను, అన్యజనులు మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలను ఏం చేయండి? ప్రకాశింపనీయండి అన్నాడు. అంటే మన సత్క్రియలను బట్టి అన్యజనులు దేవుని ఏం చేస్తారు? మహిమపరుస్తారు, దేవుని స్తుతిస్తారు. అంటే మన ప్రవర్తనను బట్టి అన్యజనులు ప్రభుని ఏం చేస్తారు? స్తుతిస్తారు, మహిమపరుస్తారు. అందుకు ఏం చేయమంటున్నాడు ఆయన? వారి ఎదుట మీ సత్కార్యములను ఏం చేయండి? ప్రకాశింప చేయండి అని అన్నాడు. నేను ఎలా అంటాను అంటే, సత్కార్యాలు ప్రకాశింపజేస్తున్నప్పుడు దేవుని నామానికి ఏమొస్తుంది? కీర్తి వస్తుంది, మహిమ వస్తుంది. నేను ఎలా? మరి సత్కార్యాలు కాకుండా వేరే కార్యాలు ప్రకాశింపజేస్తున్నాను, అప్పుడు ఏమొస్తుంది? కీర్తికి ఆపోజిట్ ఏముంది? అవమానం కలుగుతుంది. అంటే ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు? కీర్తి కలగడానికి పిలిచాడు. కానీ నీ ద్వారా ప్రభుకి ఏమొస్తుంది? నిజమేనా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన నామానికి కీర్తి కలగడానికి పిలిచాడు. ఎప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది? వినండి, ఆయనకి పిలిచిన వానికి తగినట్లుగా మనం జీవించినప్పుడు. పిలిచిన వానికి తగినట్లుగా జీవించాలి, జీవించగలం. దేవునికి స్తోత్రం. అది మన శక్తి వల్ల కాదు, దేవుని కృపను బట్టి దేవునికి తగినట్లుగా మనం జీవించగలం. దేవునికి తగినట్లుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మనల్ని బట్టి దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది, దేవుని నామానికి కీర్తి వస్తుంది. నేను అంటాను, అబ్రహాం మీలో ఎంతమంది తెలుసు? మీలో అందరికి అబ్రహాం గారు తెలుసు. అయితే అబ్రహాం ఒక రోజు ఏమన్నారు చూడండి. ఏమన్నారు అబ్రహాం గారు? ఆది కాండంలోనికి వెళ్ళండి. ఆది కాండం 13వ అధ్యాయం. ఆది కాండం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆగిపోతే చెప్పండి అమ్మా లైవే. ఆది కాండం 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లను, లోతు పశువుల కాపర్లకు ఏం కలిగింది అమ్మా? ఏం కలిగింది? కలహం, గొడవ కలిగింది. ఆ కాలమందు కానాయిలు, తర్వాత పెర్జీయులు ఆ దేశంలో కాపురము ఉన్నారు. అప్పుడు 8వ వచనం. కాబట్టి అబ్రహాం ఏమంటున్నాడంటే, మన బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. ఏముండకూడదు? ఇంతకీ వాళ్ళు ఏ ప్రాంతంలో? వారి మధ్యలో ఎవరు ఉన్నారంట? కానాయిలు, పెర్జీలు. అంటే ఎవరు? దేవుని ఎరగని వారు. అంటే దేవుని ఎరగని వారి మధ్యలో ఇప్పుడు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముతో పాటు లోతు ఉన్నాడు. ఇప్పుడు గొడవ ఎవరికి వస్తుంది? అబ్రహాముకు లోతు కాదు, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకు గొడవ వస్తుంది. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు అంటే, లోతు, మనం ఎవరి మధ్యలో ఉన్నాం? దేవుని ఎరగని వారి మధ్యలో ఉన్నాం. దేవుని ఎరగని వారి మధ్యలో మనం ఉన్నాం. మనం ఎందుకున్నాం? దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. దేవుని నామానికి మహిమ రావాలంటే మన వల్ల మన దేవుని నామం అన్యజనుల మధ్యలో ఏం కాకూడదు? దూషణ పాలు కాకూడదు. అన్యజనుల మధ్య దూషణ పాలు కాకూడదు. అంటే మన మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. అప్పుడు ఏమన్నాడంటే అబ్రహాము, మన మధ్యలో కలహములు ఉండకుండా నువ్వు వేరొక ప్రాంతానికి వెళ్ళు, నేను వేరొక ప్రాంతం. అప్పుడు అబ్రహాము లోతు విడిపోయారు. వినండి, అసలు అబ్రహాము లోతు విడిపోవడానికి కారణం ఏంటంటే
అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నడుచుకునే వ్యక్తి కాబట్టి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నాడు కాబట్టి అబ్రహాం ఏమన్నాడంటే, మన వల్ల అన్యజనుల మధ్యలో దేవుని నామానికి ఏం కలగకూడదు, దూషణ కలగకూడదు. ఇప్పుడు అబ్రహాము లోతు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరి నామానికి అవమానం? దేవుని నామానికి అవమానం. అసలు ప్రభు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? నీ వల్ల ప్రభుకి ఏం కావాలి? కీర్తి, మహిమ కీర్తి కలగాలి. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ మీరు కొట్టుకుంటూ కూడా మీరు ఎవరి మధ్యలో ఉంటున్నారు? అమ్మా మెర్సీ, ఇప్పుడు మీ ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, తోటుకోళ్ళు ఇద్దరు అనుకోండి. మీ ఇద్దరు తోటుకోళ్ళు గొడవెట్టేసుకుంటున్నారు. గొడవెట్టేసుకుంటే మీ పక్కన ఉన్న అన్ని జనులకి ఇప్పుడు మీరు ఎలా కనపడతారు? మెర్సీ ఏమో అంతమానం ప్రార్థన చేసేద్దాం మౌతెత్తే, కుమారి ఏమో అంతమానం మౌతెత్తే పాటలు పాడేస్తే, అంటే వీళ్ళు చర్చిలో ఉన్నని చెప్పే పాటలు, చర్చిలో ఉన్నని చెప్పే ప్రార్థన బయటకు వస్తాయి అనుకుంటారు, అనుకోరు ఖచ్చితంగా. ఇంతకీ ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడు? ఆయన నామానికి మహిమ కలగడానికి ప్రభు పిలిస్తే నువ్వు దేవునికి తగినట్లుగా నడుచుకోలేకపోతున్నావు. దేవునికి తగినట్లుగా నువ్వు నడుచుకోలేకపోతున్నావు కాబట్టి నీ వలన ప్రభు నామానికి ఏమి రావడం లేదు, మహిమ రావడం లేదు. పైపెచ్చి నీ వల్ల ప్రభు నామానికి ఏమొస్తుంది తెలుసా? దోషణ వస్తుంది. నీ వల్ల ప్రభు నామానికి అవమానం వస్తుంది. అర్థమవుతుందా? అందుకు అబ్రహాం ఏమంటున్నాడు లోతుతో, మనము కలహపడకూడదు. ఏం పడకూడదు? మనం కలహపడితే అన్ని జనులకి ఏం కలుగుతుంది? అన్ని జనులు సంతోషం కలుగుతుంది. దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఇప్పుడు నేను ఎలా అంటున్నాను కాబట్టి మన వల్ల దేవుని నామానికి మహిమ రావాలి తప్ప మన వల్ల దేవుని నామానికి దోషం రాకూడదు. అసలు వీళ్ళ మందిరానికి వెళ్ళకముందు వీళ్ళ ప్రవర్తన ఒకటండి. వీళ్ళ వాక్యాన్ని విన్న తర్వాత నుంచి వీరిలో ఒక ప్రవర్తన మెచ్యూరిటీ అయింది. ఒక మంచి ప్రవర్తన చూడగలుగుతున్నామని మన నోటంటే ఏమి రావాలి? మన సత్ప్రవర్తన బట్టి సాక్ష్యం రావాలి. చెప్పండి, ఏమి రావాలి? సాక్ష్యం రావాలి. ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన పత్రికలో, యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి, ఎవరెవరు సహోదరులు వచ్చి ఏమంటున్నారు? నీ సత్ప్రవర్తనను గూర్చి ఏం చెప్తున్నారు? ఏమిస్తున్నారు? సాక్ష్యము చెప్పగా విని నేనేం చేస్తున్నాను? బహుగా సంతోషించి తిని. ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు? మనం ఇక్కడంట కొంతమంది సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్తున్నారు. అంటే పలానా మెరిసి అండి ఇలా చాలా వాక్యమైన నాటి నుంచి ఎలా ఉంటుంది, అంటే గొడవకు వచ్చేస్తున్నాను కాదు, ఆమెలో మాట తీరే మారిందండి అని కొంతమంది ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ సాక్ష్యం విని ఆ సేవకుడు ఏమయ్యాడంట? చాలా సంతోషించాడంట. 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషం లేదు. ఒక సేవకుడు ఎప్పుడు ఆనందిస్తాడు చెప్పండి? మీరు బిర్యానీ వండేసుకొని సేవకుడు పంపించినప్పుడు, చేపలు పంపించినప్పుడు, ఇంకా చికెన్ పంపించినప్పుడు ఆనందిస్తాడా? కాదు. మీ కొరకు ఎవరైనా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇదిగో పలానా వాళ్ళండి సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని సాక్ష్యం ఇచ్చినప్పుడు అప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అక్కడ అదే ఉంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. కాబట్టి మన సత్ప్రవర్తన గురించి ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అంటే అప్పుడు నువ్వు దేవునికి తగినట్లుగా జీవిస్తున్నావు. వినండి, ఇప్పుడు మీరు వెంటనే ఏ ప్రయత్నం చేస్తారు రేపటి నుంచి? నేను దేవునికి తగినట్లుగా, దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా నేను జీవించేయాలని అనుకుంటారు. వినండి, మీరు జీవించాలనుకున్నా మీ వల్ల అవ్వదు. అమ్మ వింటున్నారా వాక్యం వినండి. నేనేదో దేవుని కొరకు జీవించేస్తా, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేస్తా, దేవుని కొరకు రక్తదానం చేసేస్తా, ఏదో చేసేద్దానని నిర్ణయాలు ఏమి తీసుకోకండి. అయితే మీరు ఖచ్చితంగా ఫలిస్తారు. ఎప్పుడు ఫలిస్తారు? మీరు దేవునికి తగినట్లుగా జీవిస్తారు, మీరు దేవుని తగినట్లుగా నడుచుకుంటారు. అంతేకాదు విశ్వాసులకు తగినట్లుగా కూడా మీరు
నడుచుకుంటారు. అప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆయన మహిమకు కీర్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయన మహిమ కీర్తి కలగడానికి నిన్ను నన్ను ప్రభు పిలుచుకున్నాడు. ఎప్పుడు ఆయన మహిమ కీర్తి కలుగుతుంది? ఎప్పుడు మనం దేవునికి తగినట్లుగా నడుచుకుంటాము అంటే, వినండి, మనం పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం ఎక్కువగా మనం నేర్చుకుంటామో దాన్ని ఏమన్నాడంటే, చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి. ఒకరిద్దరు వాక్యం వింటలేదు, అయినప్పటికీ వారిని బట్టి కూడా ప్రభుకి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-25 తీశారమ్మా? యాకోబు రాసిన పత్రిక బైబిల్ చిరిగిపోయినప్పుడు కొంత కొత్త బైబిల్ కొనుక్కోండి. 500 అయినా 600 అయినా చెప్పండి, 1000 రూపాయలైనా కొత్త చీరలు కొనుక్కుంటున్నారు లేదా? అది బైబిల్ కొనుక్కోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 వచ్చింది. 24 చూడండి. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడు వెంటనే మర్చిపోతాడు కదా. 25 చూడండి. అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడేమవుతాడంట? వాడు విని ఏమవడు? మరిచివాడు కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియల్లో ఏమవుతాడు? ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్రియల్లో ధన్యుడైతే నువ్వు దేవుని తగినట్లుగా ఏం చేస్తున్నట్టు? నడుచుకున్నట్టు. దేవుని తగినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు అంటే, విశ్వాసులకు తగినట్లుగా నడుచుకుంటున్నా అంటే నిన్ను బట్టి ప్రభునామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అప్పుడు నువ్వు క్రియల్లో ఏమవ్వాలి? క్రియల్లో ఏమవ్వాలని చెప్పాడు అక్కడ. క్రియల్లో నువ్వు ధన్యుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. క్రియల్లో ధన్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? క్రియల్లో ధన్యుడు అవ్వాలంటే నువ్వేం చేయక్కర్లేదు. ఏం చేయాలంటే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమములో తేరి చూడాలి. తేరి చూడడం అంటే అర్థం ఏంటి? తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు వింటాడు, వినదాని ఏమవడు? మర్చిపోడు. మర్చిపోకుండా ఏం చేస్తాడు? క్రియల్లో ధన్యుడవుతాడు. నేను వాక్యాన్ని మర్చిపోతున్నానండి అని మీరు బాధపడాల్సిన పనేమి లేదు. వింటున్నాను కానీ నాకు గుర్తుంటా లేదండి అనవలసిన పనేమీ లేదు. మీరు స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూడండి. తేరి చూడడం అంటే అర్థం ఏంటి? మీరు విన్నారా? విన్నదాన్ని మాట్లాడండి అంతే. స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూడడం అంటే విన్నది మాట్లాడుతూ ఉండడమే. ఎప్పుడైతే నువ్వు విన్నదాన్ని మాట్లాడుతూ ఉంటావో అప్పుడు నువ్వు విన్నదాన్ని మర్చిపోవు, మరవక క్రియ చేయువాడై ఉండి తన క్రియల్లో నువ్వేమవుతావు? ధన్యుడు అవుతావు. అంటే అప్పుడు నువ్వు సత్కార్యాలు ఏమవుతావు? ఫలిస్తావు. సత్కార్యాల్లో ఫలిస్తావు. ఎప్పుడైతే నువ్వు సత్కార్యాల్లో ఫలించావో అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? దేవునికి తగినట్లుగా ఉంటావు. దేవునికి తగినట్లుగా ఎప్పుడు నడుచుకున్నావో నీ సహోదరుని ఎడలకు నువ్వు ఎలా నడుచుకుంటావు? తగినట్లుగా నడుచుకుంటావు. అంటే ఇప్పుడు విశ్వాస పట్ల తగినట్లుగా నడుచుకున్నావు. రెండోది దేవునికి తగినట్లుగా నడుచుకున్నావు. అంటే నీ వల్ల ప్రభు నామానికి ఏం కలిగింది? మహిమ కలిగింది. అంటే మనం ఎంత ఎక్కువగా కూడి వచ్చిన ప్రతిసారి స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూస్తామో, అంటే ఎంత వాక్యాన్ని వింటున్నామో, పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎంత నేర్చుకుంటున్నామో, సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎంత నేర్చుకుంటున్నామో, విన్నదాన్ని చెప్పండి మాట్లాడటమే. నువ్వు విన్నది ఎంత మాట్లాడుతున్నావో నువ్వు మాట్లాడే కొలది నువ్వు క్రియల్లో ధన్యుడు అవుతావు. అదవుతుంది. ఇప్పుడు ఇక్కడ నిలబడి నువ్వు మంచి క్రియలు చేయి అని నేను చెప్పినంత మాత్రం నువ్వు ప్రయత్నం చేసినా నీ వల్ల అవ్వదు. ఎందుకు? ప్రయత్నం చేస్తే నీ శరీరంలో ఉన్న పాపని ఏమవుతుంది? జీవంలోనికి వస్తుంది. అది నీ చేత ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. ఏ క్రియలు చేయాలన్నది నీ ఆలోచన? మంచి క్రియలు చేయాలన్న ప్రయత్నం చేస్తే ఏ క్రియలు వస్తాయి? చేయకూడని వస్తాయి. అందుకే పౌలు గారు ఏమన్నారు? మేలు చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ అది చేయుట నా వల్ల కావడం లేదు. దేవునికి తగినట్లుగా బ్రతకాలన్న కోరిక నాకు కలదు కానీ నేను అలా బ్రతకలేకపోతున్నాను. ఎందుకు? నా యందు నివసిస్తున్న పాప నియమానికి జీవం ఎందుకు వచ్చింది? నేనేదో చేయాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి మీరు నేనేదో చేసేయాలని ప్రయత్నం కాదు. ముందు మీరు ఏం చేస్తారంటే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో ఏం చేయండి? తేరి చూడండి. చూస్తే సరిపోద్దండి? చూస్తే సరిపోద్దా? మరి ఏం చేయాలి? ప్రయత్నం
ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం చేయకండి. తేరు చూడండి. చూడడమే మీరు మాట్లాడడం. బూదుగాంత నివాసులారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. కుమారి నువ్వు చదవమ్మా. 45:22 ఏముంది? బూదుగాంత నివాసులారా నా వైపు చూచి ఏం పొందండి. చూస్తే సరిపోద్దా? చూస్తే సరిపోద్దా? చూస్తే సరిపోద్ది. స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాన్ని తేరి చూస్తే సరిపోద్దా? గట్టిగా చెప్పాలి. మీరు రత్న గారు చెప్పడం లేదేంటి? చూడడం అంటే మాట్లాడడమే. తేరు చూడండి అంటే చెయ్యండి అని కాదు. తేరు చూడడం అంటే మాట్లాడడమే. ఇప్పుడు బూదిగాంత నివాసులారా నా వైపు చూడండి అంటే అర్థం ఏంటి? మనం చూసాము లేదా? శిలువ వైపు చూసాం, సువార్తను విన్నాం, విన్నదాన్ని ఏం చేసాం? విశ్వసించాం. విశ్వసించిన దాన్ని ఏం చేసిన వాడితో మాట్లాడడం. దీంట్లో మనం కష్టపడిపోయింది ఏముంది? అలాగే మనం క్రియల్లో ధన్యుడు అవడానికి, అంటే మంచి క్రియలు చేయడానికి, మంచి జీవితాన్ని జీవించడానికి, దేవుని తగినట్లుగా జీవించడానికి, విశ్వాసికి తగినట్లుగా జీవించడానికి, దేవుని నామానికి మహిమ కలగడానికి, క్రియల్లో మనం ధన్యుడు కావడానికి ఏం చేయమంటున్నాడు ప్రభు? మీరేం కష్టపడవలసిన పని లేదు. మరి ఏం చేయండి? స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమములో తేరి చూడండి. అప్పుడు వినివాడు మరిచివాడు గాక వాడి క్రియలు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. నేను మంచి క్రియలు చేయాలనుకుంటున్నానండి అని అంట, దేవునికి స్తోత్రం. దేవునికి తగినట్లుగా జీవించాలనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. విశ్వాసకి తగినట్లుగా జీవించాలనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. కానీ ఒకటి చేయండి. ఏం చేయండి? స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమంలో మాత్రం తేరి చూడండి. మీరు ఏం వింటున్నారో దాన్ని మీరు నోటితో మాట్లాడండి అంతే. ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మీరు విశ్వాసంతో మాట్లాడండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? ఎవరికి తగినట్టుగా జీవిస్తారు? దేవుని తగినట్టుగా జీవిస్తారు. ఇప్పుడు దేవునికి తగినట్టుగా జీవిస్తున్నారంటే ఆటోమేటిక్గా ఎవరికి తగినట్టుగా జీవిస్తారు? సహోదరుని తగినట్లుగానే జీవిస్తారు. అప్పుడు మీరు సహోదరుని ఎలా చూడరు? ఎలా చూడరు? చిన్న చూపు చూడరు. కొంతమంది ఎబ్రీ స్త్రీలను ఏం చూశారంట? చిన్న చూపు చూశారంట. చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయం మొదలు వచ్చింది. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం మొదలు వచ్చింది. అక్కడ ఏమాటం చూడండి. అనుదిన పరిచర్యలో కనిపించిందమ్మా. అనుదిన పరిచర్యలు విధవరాండ్లను ఏ చూపు చూశారు? హలో కార్తీక్, వింటున్నావా? ఏం చూశారు? ఏ చూపు అది? ఎలాగుంటుంది చిన్న చూపు? అది హేళనగా మాట్లాడడమే చిన్న చూపు. తక్కువ చేసి మాట్లాడడమే చిన్న చూపు. అర్థమైందా? కొంతమంది ఇలా మాట్లాడతారు కదా, పాటలు కూడా పాడడం రాదు నీకు అని అంటారనరా. వాక్యం చదవడం కూడా రాదు. ఇవన్నీ ఏ చూపు అనుకుంటున్నారు? చిన్న చూపు. ఈ చిన్న చూపు ఎందుకు వస్తుంది? వారు స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాలు ఏం చేయడం లేదు. తేరి చూసిన వాడు ఏమవుతాడు? మరిచివాడు గాక క్రియలు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. అయితే అతను మంచి క్రియలు చేయగలుగుతాడు. ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాన్ని తేరి చూడడం లేదో వాడు ఖచ్చితంగా ఏ చూపు వస్తుంది? చిన్న చూపు వస్తుంది. అంటే అవమానకరంగా మాట్లాడడం, హేళనకరంగా మాట్లాడడం, ఈమెకి ఏమి రాదు, ఈమె ఏమి చేత కాదు, ఈమె ప్రార్థన చేయడం కూడా చేత కాదు, మేరీ ఉంది కరంగి పాట కూడా పాడదు, ఆ అబ్బాయిని తీసుకుని వచ్చి కూర్చుంటుంది అంతే స్తంభంలాగా అని ఎవరిని ఏం చెయ్యం? అప్పుడు చిన్న చూపు చూడడం. ఈరోజు వినండి, సంఘాలు ఇంకా చిన్న చూపు చూస్తున్నారంటే అర్థం ఏంటి? వారు స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాలు ఏం చూడడం లేదు, తేరు చూడడం లేదు. తేరు చూడకుండా ఏం చేస్తున్నారు? తేరు చూడకుండా ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసే వాళ్ళు ఏం కాదు, ప్రయత్నం చేయడం వల్ల ఏం రాదు. నేను ఎలా అంటాను? మంచి చూపు రాదు. మరి ఏ చూపు వస్తుంది? చిన్న చూపు వస్తుంది. సౌలు దావీదుని ఏ చూపు చూశాడు? ఏ చూపు చూశాడు? చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ ఒక చూపు ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 8 చదువుతారా? 8 చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో
సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకున్నాడు. అంటే కొంతమంది స్త్రీలు ఏమన్నారంట, అప్పుడు దావీదు గారు గొలియాతుని చంపారు కదా, గొలియాతుని చంపిన తర్వాత ప్రజలందరూ ఏమంటున్నారు, స్త్రీలందరూ కొనియాడుతున్నారు, పొగుడుతున్నారు. ఎవరిని? సౌలుని. గొలియాతుని ఎవరు చంపారు? దావీదు చంపాడు. ఇప్పుడు పొగడతలు ఎవరికి వస్తున్నాయి? దావీదుని ఏమంటున్నారు? దావీదు 1000 కొలది మంది ప్రజలు చంపాడు అని అంటున్నారు. ఇప్పుడు సౌలుని ఏమంటున్నారు? సౌలుని 1000 కొలది అంటే దావీదేమో 10,000 కొలది ప్రజలను చంపాడు, సౌలేమో 1000 కొలది చంపాడు. నిజానికి వాస్తవానికి సౌలేమో అంత కష్టపడా లేదు. దావీదు గొలియాతుని చంపాడు, అనేక మంది ఫిలిస్తీన్లు చంపాడు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఏమంటున్నారు, పొగుడుతున్నారు. వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే రాజహో రాజా, సౌలు మహారాజు 10,000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడోహో అని దండోర వేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరికి నచ్చలేదు? ఎవరికి నచ్చ చెప్పండి? ఇప్పుడు 2 తోటికోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు తోటికోళ్ళలో ఒకరిని మెచ్చుకొని ఒకరిని తక్కువ చేస్తే ఎలా ఉంటుంది? చిన్న చూపు వస్తుంది. కానీ వాస్తవానికి కుమారి మంచి పని చేసింది. మరి మంచి పని చేసినప్పుడు ఒప్పుకోలేదా? మరి మంచి పని చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు కూడా లోవమ్మకి మెర్చికి అసూయ వస్తుంది అనుకోండి, మరి ఆ చూపుని ఏ చూపు అంటారు? చిన్న చూపు అంటారు. లేదు, అక్కడ ఏ చూపు అన్నాడు చూడండి, 9వ వచనం. కాబట్టి ఆ రోజు నుండి సౌలుకు దావీదు మీద ఏ చూపు వచ్చింది? అమ్మా, చిన్న చూపు అని ఉంది అక్కడ. విషపు చూపు. ఏ చూపు ఇది? విషపు చూపు. ఎందుకు వచ్చేసింది సౌలుకి? అంటే నేనెంత గొప్పోడిని, నేనెంత గొప్పోడిని, నేను రాజుని, నేను కాకుండా మొన్న వచ్చాడు దావీదు, నన్ను ఏమంటున్నారు? 1000 కొలది అంటున్నారు, ఇతను ఏమంటున్నారు? 10,000 కొలది అంటున్నారని సౌలు అప్పుడు దావీదుని ఏ చూపు చూశాడు? విషపు చూపు. చిన్న చూపు ఎక్కడా? అపోస్తలుల గారు 6వ అధ్యాయంలో విధవరాండ్లని ఏ చూపు చూశారు? చిన్న చూపు చూశారు. ఇక్కడ సౌలు ఏ చూపు చూశాడు? విషపు చూపు చూశాడు. ఎందుకు వస్తుంది ఈ చూపు చెప్పండి? పాయింట్ మర్చిపోయారు మీరు. అది దేవునికి స్తోత్రం. మీరు వాక్యాన్ని తేరు చూడకపోతే మీకు ఏ చూపు? చిన్న చూపు. రెండోది ఏ చూపు? విషపు చూపు. ఇంకొక చూపు ఉంది చూడండి. ఎక్కడ దొరికినాయండి అనుకోకండి, ప్రభు రాయించారు. యోధా పత్రిక 2వ చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఏ కన్నులు అన్నాడు చూడండి. చదవమ్మా, వచనం చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పాపమును మానలేని కన్నులు కనిపించాయి మీకు? 14వ వచనం, వ్యభిచారిని చూచి ఆచించుచు పాపము మానలేని కన్నులు. ఏ కన్నులు ఇవి? పాపము మానలేని కన్నులు. నేను ఎలా అంటున్నాను, మన కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంది, అయినా ఆ తప్పుని చూడాలనిపిస్తుందా? అంటే ఏ కన్నులు అయ్యి? పాపం మానలేని కన్నులు. అర్థమైందా? ఎదుటి వ్యక్తి నీకన్నా డెవలప్ అవుతుంటే నీకు అసూయ వస్తుందా? అది ఏ చూపు? విషపు చూపు. అర్థమైందా? నీకంటే ఎవరైనా చిన్నగా కనబడుతుంది, నీకు చిన్న చూపు వస్తుందా? అది చిన్న చూపు. అంటే చిన్న చూపు. రెండోది విషపు చూపు. మూడోది పాపము మానలేని కన్నులు. ఈ చూపులు ఎందుకు వస్తాయి? అది స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో ఏం చేయడం లేదు. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో ఏం చేస్తాయి? తేరు చూస్తే. నువ్వు స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమాన్ని తేరు చూస్తే నీకు చిన్న చూపు అనేది నీలో నుండి ఏమవుతుంది?
దూరం అవుతుంది. విషపు చూపు నీలో నుండి ఏమవుతుంది? దూరం అవుతుంది. ఆ పాపము మానలేని కనులు నీ నుంచి ఏమవుతాయి? దూరం అవుతాయి. యేసు నామములో ఇవి మీ నుంచి దూరం అవును గాక. అదవుతుందండి. మీరు దీనికోసం దిగులు పడిపోవాల్సిన పనేమి లేదు. అర్థమైందా? కుమారక్కిని పాటలు పాడేస్తుంది, నేను పాడలేకపోతున్నానని అసూయ పడవలసిన పని కూడా ఏమి లేదు. ఎందుకు? ప్రార్థన చేస్తే మీకు దేవుడు కృపనిస్తాడు. టాలెంట్తో ప్రార్థన చేశారు, పాటలు పాడుతున్నారు అనుకోండి, వాళ్ళు పాడడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు. అప్పుడు దాన్ని బట్టి మనం అసూయ పడవలసిన పని ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తిగాన యథార్థమైన భక్తి కలిగి యథార్థమైన ఆరాధన చేస్తూ ప్రభుకు మహిమ కలగాలని పాటలు పాడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వారితో కలిసి నువ్వు పాడినప్పుడు ప్రభు నీకు కూడా ఏమిస్తాడు? స్వరాన్ని ఇస్తాడు. అర్థమైందా? చూడండి ఒక మాట, ఇది నేను చెప్పి ముగిస్తాను. నిర్గమకాండ 14వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము ఏం చేత పట్టుకుంది? తంబూరాను చేత పట్టుకొని. ఏం పట్టుకుంది? తంబూరా చేత పట్టుకుంది. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, వారు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మిరియాం ఏం చేస్తుంది? తంబూరాను పట్టుకొని పాట పాడుతుంది. అప్పుడు అందరూ ఏం చేశారు? స్త్రీలందరూ తంబూరాలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళి ఏం చేశారు? మిరియాము వారితో కలిసి ఇట్లను పల్లవి ఎత్తి పాడిని. ఏ పాట అనుకుంటున్నారు? అది యెహోవా గానము, యెహోవా నామము స్తుతి గానము చేసేదాం అని పాట ఎవరు పాడారు అనుకుంటున్నారు? మిరియాం పాడింది. అంటే వాస్తవానికి మిరియాము తంబూర పట్టుకొని పాట పాడడానికి సిద్ధపడింది. అప్పుడు స్త్రీలందరూ ఏం చేశారు? ఆమెతో వెంబడించారు. అప్పుడు ఆమె పాడుతుండగా వాళ్ళందరూ ఏకీభవించి పాడారు. అంటే పలానక్క బాగా పాడుతుంది, పలానక్క పాడుతుంది, నేనే ఎందుకు పాడలేకపోతున్నానని కాదు, ప్రభు నామానికి మహిమకరంగా పాడుతున్నారని నువ్వు గుర్తిస్తే వారితో పాటు నువ్వు ఏకీభవిస్తూ వారితో కలిసి నువ్వు పాట పాడతావు. అర్థమవుతుందా? కాబట్టి ఒకరు పాట పాడినా, ఒకరు ఏదో వాక్యం చదువుతున్నా, ఏదైనా పరిచర్య చేస్తున్నా, వారితో పాటు మనం నడుస్తుంటే ప్రభు మనకు కూడా వాడుకుంటాడు. అబ్రహాముతో పాటు నడిచిన లోతుని, అబ్రహాముని దేవుడు ఎంత ఆశీర్వదించాడో చెప్పండి, లోతును కూడా అంత ఆశీర్వదించాడు. కాబట్టి మనం విశ్వాసులతో సహవాసం చేస్తుండగా, యథార్థమైన భక్తి కలిగి ముందు కొనసాగుతున్న వారితో మనం సహవాసం చేస్తుండగా ఆటోమేటిక్గా ప్రభు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అర్థమైందండి? కాబట్టి ముందు ఏం చేయండి? స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాలు ఏం చేయండి? తేరు చూడండి. తేరు చూస్తే ఏ కన్నులు పోతాయి? స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాలు తేరు చూస్తే చిన్న చూపు పోతుంది, తర్వాత విషపు చూపు పోతుంది, తర్వాత పాపము మానలేని కన్నుల నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తాడు. అప్పుడు మనం దేవునికి తగినట్లుగా నడుచుకుంటాం. అప్పుడు విశ్వాసులకు తగినట్లుగా నడుచుకుంటాం. అప్పుడు మన వల్ల ప్రభు నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అప్పుడు నేను ఎలా అంటున్నాను? అప్పుడు మీరు సేవకుని గౌరవించాలి, సేవకునికి సన్మానం చేయాలి, ఇవన్నీ నేను చెప్పాల్సిన పని ఏమీ లేదు. ఎందుకు? మీరు దేవునికి తగినట్లుగా నడుచుకుంటున్నారు కనుక ఆటోమేటిక్గా మీరు విశ్వాసులు ఏడాలి అలా నడుచుకోవాలన్నది కూడా మీకు ప్రభు ఆత్మే మీకు నేర్పిస్తాడు. అప్పుడు సేవకుని ఏడాలి ఎలా నడుచుకోవాలో, సేవకుని ఎలా గౌరవించాలో, విశ్వాస పట్ల ఎలా నడుచుకోవాలని మీకు అర్థమవుతుంది. అర్థం కాదా? అర్థమవుతుంది. అప్పుడు మీ పక్కన ఎవరైనా జోగి నిద్రపోతున్నారు అనుకుని వాళ్ళు లాగి లెంపక కొడతారా, బయటికి వెళ్ళి మొహం కడుక్కోమంటారా? మొన్న ఒక సహోదరి ఏం చేసింది తెలుసా మీకు? ఒక సహోదరి పడుకుంటుంది. పడుకున్నప్పుడు ఏం చేయాలి? అమ్మ మేరీ బయటికి వెళ్ళి మొహం కడుక్కోనాలి. అందరిలో పెద్ద కేకేసేసి, నువ్వు పడుకుంటున్నావు అందుకే మేము అందరూ పడుకున్నాను, అందరిలో అంటే ఎంత చీప్ అండి అసలు, మొఖం ఎంత అయిపోద్ది. అంటే కొంతమంది ఈ పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే కనీసం ఎక్కడ ఎలా ప్రవర్తించాలన్నది కూడా వారికి అర్థం కాదు. అందుకే నేను గతంలో ఒక మాట కూడా చెప్పాను. ఎప్పుడు మందిరానికి రాని ఒక సహోదరు మందిరానికి వచ్చి కూర్చుంటే ఒక తల్లి ఏమన్నదంటే, నువ్వే కూర్చొని నేను బయటికి వెళ్ళిపోతాను, లేచి కుర్చీ వదిలేసి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ సహోదరి ఇంకెప్పుడు మరలా మందిరంలో అడుగు పెట్టలేదు. కారణం ఎవరు? అంటే వీళ్ళకి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం తెలియదు. అసలు ప్రభు ఆయన మహిమ కొరకు పిలిచాడు, నేను ఆయన తగినట్లుగా నడుచుకోవాలి, ఇవన్నీ అర్థమైతే అప్పుడు స్వాతంత్ర సంపూర్ణ నియమాలు ఏం చేస్తారు? తేరు చూస్తారు. ఈ తేరు చూసే అనుభవంలో విశ్వాసకి తగినట్లుగా ఎలా నడుచుకోవాలో, సేవకుని తగినట్లు ఎలా నడుచుకోవాలో, దేవుని ఎడల్ని ఎలా నడుచుకోవాలో, పరిచర్యలు ఎలా ఉండాలో, ఇవన్నీ ఒక్కొక్కటిగా అనుభవం ఏమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు మన బట్టి ఒక విశ్వాస మందిరానికి దూరం అయిపోతే ఒక వ్యక్తిని మందిరానికి నడిపించడం చాలా కష్టం, కానీ ఒక వ్యక్తిని మందిరం నుంచి దూరం చేయడం చాలా ఈజీ.
ఎప్పుడు ఇటువంటి ఆటంకాలు ఎందుకు వస్తాయి, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే సంఘములో ఉన్నవారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో లేరు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నేర్చుకుంటుంటే, క్రీస్తు ప్రేమను ఎరిగితే, క్రీస్తు సాక్ష్యంలో స్థిరపడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైతే అక్క నువ్వే కూర్చో కుర్చీలో, నేను కిందే కూర్చుంటాను, అక్క మీరే ఎక్కడ కూర్చోండి, అవసరమైతే నేను ఎక్కడ కూర్చుంటాను, అవసరమైతే మీరే పాడండి అని ఇలా ప్రతిదాన్ని మనం ఏం చేస్తాం, ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించేటట్లుగా చేస్తాం. మీకు మాట చెప్తాను, బర్నబా పెద్దోడా పౌలు గారు పెద్దోడా? బర్నబా పెద్దోడా పౌలు గారు పెద్దోడా? వాస్తవానికి అయితే బర్నబాయే పెద్దోడు, వయసులో పెద్దవాడు, అనుభవంలో కూడా పెద్దవాడు బర్నబా. అసలు పౌలు గారిని పరిచర్యలో నిలబెట్టింది కూడా ఎవరంటే బర్నబా గారు. కానీ వాళ్ళిద్దరూ పరిచర్యకి వెళ్తే బర్నబా ఏమంటాడో తెలుసా, నాకంటే నువ్వు యోగ్యుడివి, నేను చెప్పే కన్నా నువ్వు నిలబడితే అనేక మందికి క్షేమం కలుగుతుంది, నువ్వే మాట్లాడా పౌలు గారు అని. అప్పుడు బర్నబా ఏం చేసేవాడు తెలిసి, వెనకాల చేతులు కట్టుకుని నిలబడేవాడు. ఎందుకు? ఎవరు మాట్లాడినా ప్రభుకి ఏం రావాలి, మహిమ రావాలి అని. నేను వయసు పెద్దోను కదా, నాకు ఇంత అనుభవం ఉంది కదా, నేనే చెప్పాలి, నాకు టాలెంట్ లేదా, నువ్వేం మాట్లాడుతావు, నువ్వు కూర్చో అని అనలేదు. ఎందుకు? బర్నబా గారికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే బర్నబా గారి యొక్క ఆలోచన ఏంటంటే, చూడండి అపోస్తుల కార్యగ్రంథం, చివరిగా అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం, 23 చదవండి. అతడు వచ్చి, అంటే బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరిని ఏం చేస్తున్నాడంట, హెచ్చరిస్తున్నాడు. అంటే పౌలు గారికి ఉన్న ఉద్దేశం ఏంటి, బర్నబా గారికి ఉన్న ఉద్దేశం ఏంటి, నేను కనబడాలి, నా మాట వినబడాలి అని కాదు. బర్నబా గారికి ఉన్న ఉద్దేశం ఏంటంటే అందరూ దేవుని కృపను అత్తుకోవాలి, అందరూ ప్రభుని గూర్చిన సంగతులు నేర్చుకోవాలి, అందరూ రక్షణ పొందాలి. అంటే ఎవరు నిలబడినా దేవునికి మహిమ రావాలి, దేవునికి స్తోత్రం. ఈ అనుభవం ఎప్పుడు వస్తుంది? స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో నువ్వు తేరు చూడటమే. స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో నువ్వు తేరు చూస్తే ఆటోమేటిక్గా ఈ అనుభవం అనేది నీలో ఒక్కొక్కటిగా వస్తుంది. తెచ్చుకుంటానని కాదు, ప్రభు మీలోనికి తెచ్చునుగాక. ఎందుకు? మీలో నా ఆత్మప్రభు ఏం చేస్తాడు, ఒక్కొక్క అనుభవం గుండా మనల్ని ఆయన నడిపిస్తాడు. అట్టి అనుభవాలు గుండా ప్రభు మనల్ని నడిపించునుగాక. కాబట్టి పిలుపును గూర్చిన ఏర్పాటును ఏం చేసుకోవాలి, మనం నిశ్చయం చేసుకోవాలి. అంటే కూడి వచ్చిన ప్రతిసారి పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని ఏం చేయాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. చివరిగా నేను మాట చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ని వాక్యాలు మీరు విన్నారు కదా, విన్న మీలో కొంతమంది దేవుని కృపను సత్యంగా ఏం చేశారు, గ్రహించారు. గ్రహించిన కూడా వినాలా? వినండి. దేవుని కృపను సత్యంగా గ్రహించిన అంటే కొలసి 1:6 కృపను సత్యముగా గ్రహించినప్పటికీ కూడా నిత్యము సంగతులను తలపోసుకుంటూ ఉండాలి. సత్యములో స్థిరపడినను సంగతులను నిరంతరం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. చూడండి ఆ మాట పేతురు గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, చివరిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను అంటే అర్థం ఏంటి? మీకు దేవుని కృప అంటే ఏంటో అర్థమైపోయింది, ధర్మశాస్త్రం అంటే ఏంటో అర్థమైంది. మనం ఎక్కడ ఉన్నాం? కృపలో ఉన్నాం. ఎక్కడ లేము? ధర్మశాస్త్రం కింద లేము, మన పాప ప్రభుత్వం కింద లేము. మనం ఏ ప్రభుత్వం కింద ఉన్నాం? కృపా ప్రభుత్వం కింద ఉన్నాం. ఇవన్నీ మనకు అర్థమయ్యాయి. అంటే కృపను సత్యముగా మనం గ్రహించిన విశ్వాసం ద్వారానే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాసానికి కర్త క్రీస్తు, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. ఈ విషయాలన్నీ మనకు అర్థమయ్యాయి. అంటే దేవుని కృపను సత్యంగా గ్రహించినాను కూడా ఏమంటున్నాడు ఆయన? సత్యమందు స్థిరపడి ఉన్నాను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ప్రభు చెప్తున్నాడు, వినండి. ఏమంటున్నాడంటే మీరు కృపను గ్రహించినా, సత్యమందు మీరు స్థిరపడినా, మీరు ఎల్లప్పుడూ వాక్యాన్ని నిరంతరం వినండి. ఎక్కడున్నా వినాలి. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరైతే ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటారో, ఎంత కృపను గ్రహించినప్పటికీ కూడా
ఎవరైతే నిరంతరం సంగతులు తలపోసుకుంటారో వారు స్వాతంత్ర సంపూర్ణ నియమాలు ఏం చేస్తున్నారు? తేరు చూస్తున్నారు. ఆ చూసేవారు వల్ల ఏమవుతాయి? వారు విషపు చూపులు, రెండోది పాపం మానలేని కన్నులు, చిన్న చూపు, వీటన్నిటి నుంచి ఏం పొందుతారు? విడుదల పొందుతారు. మరి ఎలా ఉంటారు? అనేకులకి సాక్షులుగా ఉంటారు, అనేకులకు మాదిరిగా ఉంటారు, దేవునికి తగినట్లుగా ఉంటారు, మనుషులకు తగినట్లుగా ఉంటారు. నీ పైన నాయకులుగా ఉన్నవారు కూడా ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? తగినట్లుగా ఉంటాం. అప్పుడు మన వల్ల ప్రభు నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి మీ వల్ల ప్రభు నామానికి ఏం కలగాలి? కాబట్టి మీరు పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకోండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడారు అని అన్నవారు ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. ప్రభువా, నాకు వర్తమానం ఇచ్చావు, నాతో మీరు మాట్లాడారు. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో తేరు చూచివాడు, వినువాడు, మరిచివాడు కాక అతడు క్రియ చేయుటలోను క్రియలో అతను ధన్యుడవుతాడని మీరు మాకు చెప్పారు. తేరు చూచే కృపనివ్వండి. ఎప్పుడైతే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమంలో మేము తేరు చూస్తామో మా నుంచి చిన్న చూపు అనేది పోతుందని, విషప చూపు అనేది మా నుంచి దూరం అవుతుందని, పాపము మానలేని కన్నులు మా నుంచి దూరం అవుతాయని నాయనా మీరు మాకు తెలియచేశారు. అప్పుడు నాయనా స్వాతంత్రం సంపూర్ణ నియమంలో మేము తేరు చూచినప్పుడు దేవునికి తగినట్లుగా, విశ్వాసకి తగినట్లుగా మేము నడుచుకుంటామని మీరు మాకు తెలియచేశారు. ప్రభువా, మా వల్ల, మా ద్వారా మీ నామానికి మహిమ, కీర్తి కలగడానికి మమ్మల్ని పిలుచుకున్నారు. చీకటిలో నుండి పిలిచారు, కృపచేత పిలిచారు, మీ నామ మహిమకు కీర్తి కలగడానికి మమ్మల్ని పిలిచారు. మా ద్వారా నిరంతరము మీ నామానికి మహిమ కలుగును గాక. ఒకనాడు అబ్రహాము లోతుతో మాట్లాడుతున్నాడు, అన్య ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నాం, మన మధ్యలో కలహములు ఉండకూడదు. మనమే కలహములతో, గొడవలతో ఉంటే ప్రభు నామానికి మహిమ కలగడానికి బదులుగా ఆయన నామానికి అవమానం కలుగుతుందని ఒక రాజు అబ్రహాము లోతుతో మాట్లాడినట్లుగా మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ ప్రాంతాల్లో ఉంటున్నాం అన్నది గుర్తించి మన ద్వారా ప్రభుకి మహిమ తెచ్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మనల్ని ప్రభు పిలుచుకున్నాడు, ఆయన నామానికి మహిమ తెస్తామని. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ఆయనకి తగినట్లుగా జీవిస్తామని. మనము సత్య ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు, మన కొరకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రభు ఎంతో సంతోషిస్తున్నారు. సంఘ సేవకుడు ఎంతో సంతోషిస్తున్నాడు. అవును, మనం ప్రభుని సంతోషపెట్టేవారుగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అలా జీవించని ఎడల నాకు సంతోషము లేదని మీరు చెప్పారు. అలా ఎవరు వండకుండా ప్రభువా, విశ్వాస మూలముగా జీవించే కృపనివ్వండి. స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమములో తేరు చూడడం అని అంటే విశ్వాసనైనా నీ మాటలు వినడం, విశ్వసించటం, విశ్వసించిన దాన్ని నోటితో మాట్లాడడం. అయ్యా నాయన, విశ్వాసంతో మాట్లాడడమే మేము తేరు చూడటం అన్న సత్యాన్ని, సంగతిని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. నీ మాటలు నీ పిల్లలు విన్నారు. వారి హృదయాలను నీ మాటలతో ఆదరణ, నెమ్మది, క్షేమాభివృద్ధి, హెచ్చరిక మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుకనే మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా నాయన, మమ్మలను మీకు తగినట్లుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సంఘ ప్రియులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే చేరువచ్చారో, ఎవరైతే రాలేకపోయారో వారందరిని కూడా నీ కృపతో బలపరిచి వాడుకొని రేపటి దినాన నీ సన్నిధిలోనికి నడిపించమని, సమస్తము మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట
ఈ చిన్న ప్రార్థన మనవి స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.